హలో గాయ్స్, ఈ వీడియోలో మనం షర్ట్ చేంజ్ ఎలా చేయాలనే దాని గురించి చూద్దాం. ముందుగా వచ్చేసి క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని షర్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడన్నా అన్వాంటెడ్ సెలెక్షన్ ఉంటే ఆల్ట్ కీ ప్రెస్ చేసి అన్వాంటెడ్ సెలెక్షన్ని తీసేయండి. ఇలా దాని తర్వాత ఏం లేదు, జనరేటివ్ ఫిల్ పైన క్లిక్ చేసి మీకు ఏదన్నా ఒక ఇమేజ్ షర్ట్ మార్చాలనుకున్నారంటే ఆ ఇమేజ్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. రెఫరెన్స్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేయండి. జనరేటివ్ ఫిల్ పైన క్లిక్ చేశారంటే మనకి ఆటోమేటిక్గా షర్ట్ అనేది చేంజ్ అయిపోవడం జరుగుతుంది. చూసారంటే మనకి 3 వేరియేషన్స్లో షర్ట్ చేంజ్ అనేది జరిగింది. ఇన్ కేస్ మనకి నచ్చకంటే మళ్ళీ జనరేటివ్ పైన క్లిక్ చేసామంటే మళ్ళీ అప్డేట్ అనేది అవుతుందన్నమాట. అలా మనకు నచ్చినంత వరకు చేసుకోవచ్చు. ఇప్పటికైతే ఇది బెటా వర్షన్లోనే అవైలబిలిటీ ఉంది అండ్ ఫుల్ వర్షన్లోకి రావడానికి టైం పట్టచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.